ఇలాంటి కాల సమయంలో కూడి వచ్చిన మనందరితో పరిశుద్ధాత్మ దేవుడు స్పష్టంగా మాట్లాడండి. మన జీవితాలకు ఏది అవసరం ఉందో, ఏడాది దేశంలో ఈ భయంకరమైన దేశంలో పుట్టుపాటును గురించిన మన జీవితంలో గొప్ప ఆశీర్వాదాలు ఇలా రావాలన్నది సేవకు నిలబెట్టుకొని మనందరితో మాట్లాడిన దేవాది దేవుడికి మరొకసారి కోట్ల స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రతి ఒక్కరు కూడా దేవుని బట్టి చూస్తాం. ఈరోజు మన సజీవంగా బ్రతికి ఉన్నామంటే అది దేవుని కృపను బట్టి మాత్రమే. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. స్తుతి, 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 స్తుతి. పరిశుద్ధుడు, 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 పరిశుద్ధుడు. నిత్యము పగలబడుచున్న దేవా, నీకు కోట్లాది కోట్ల స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. యేసుక్రీస్తునైనా కూడా వార్షికోత్సవాలు తండ్రి అద్భుతంగా ఆశ్చర్యకరమైన జరిగించిన దేవా, నీకు స్తోత్రములైనా. మరి యేసుతో సాగడి ఎన్నికలైనా వచ్చి ఉన్నప్పుడు నజరేయుడైన యేసు నామములో బంధించిన దేవా, నీకు స్తోత్రములైనా. భూమిని వేదన బంధిస్తామో దాని పరలోకాన్ని బంధిస్తామని ఈ దేవుడు రుజువుపరిచిన దేవా, నీకు స్తోత్రములైనా. ఈ పాస్టర్ ఫెలోషిప్ ద్వారా నీవు మహిమ పొందాలయ్యా, నువ్వు ఘనత పొందాలి తండ్రి. నీ రాకడైనా అత్యున్నత ఆశీర్వాదములైనా నింపబోతున్న దేవా, నీకు స్తోత్రములు అయ్యా. నీ ప్రియకుమారుని సుస్తునాన్ని ఏర్పాటు చేసుకుని యేసుక్రీస్తు సంఘాన్ని ఏర్పాటు చేసుకుని ప్రభా, ఈ మూడో వార్షికోత్సవంలో అద్భుతంగా ఆశ్చర్యంగా నీ మహిమ పొందిన దేవా, నీకు స్తోత్రములైనా. సర్వోన్నతుడైన దేవుడివి, సర్వశక్తిమంతుడైన దేవుడివి, యేసు ఒక్కరిని భావమును ఇచ్చిన దేవా, యావత్తు ఇచ్చిన దేవా, నీ అభిషేకమును ఇచ్చిన దేవా. శరణ 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 శీఘ్రముగా నీ మహిమలో నింపిన దేవా, నీ మహిమ కాలి సంఘంలో జరిగిస్తున్నాడు. నీకు స్తోత్రములైనా. ఈ మీటింగ్లో తండ్రి ఎంతమంది పిల్లలకు సహకరించారు, వారిని వారి కుటుంబాలతో గొప్ప దూరంలో ఇదే ఆశీర్వాదములతో నింపిన దేవానికి స్తోత్రములు. ఏ ఒక్కరికి మహిమ కాదయ్యా, ఏ ఒక్కరికి ఘనత కాదు తండ్రి. ఈ దేశంలో నువ్వుగా మహిమ పొందుకున్న దేవా, నీకు స్తోత్రములను చెల్లిస్తున్నాం, నీకు మహిమ చెల్లిస్తున్నాం, నీకు ఘనత చెల్లిస్తున్నాం తండ్రి. అని సంఘంలో చేసిన అద్భుతాలను బట్టి, ఆశ్చర్యకార్యాలను బట్టి మరొకసారి వందనాలు చెల్లిస్తున్నాం. మరి ఇండియా దేశం నుంచి ఈ ప్రియకుమారుని తీసుకుని ప్రభా, నా ముందు యోబు జీవితంలో యోబు నీతిమంతుడు, యథార్థవంతుడు, న్యాయవంతుడు అంటే నీతిని కలిగి మేము జీవిస్తుంటే మరి సాధారణ ఎంతగా పొంచున్నదా వారి యేసు నామములో బంధిస్తున్న తండ్రి. నీకు స్తోత్రములైనా. మరి ఖచ్చిత సింహముగా పొంచున్నాడు ప్రభా. ఈ సేవను నీతినైనా ఈ పరిపాలించడం నెరవేర్చబడుతుంది దేవా, నీకు స్తోత్రములు. మరి సహోదరుడిగా వేషంలో ఉండిచినైనా ఆ కుటుంబాన్ని యేసు పవర్ విడుదల చేయబోతున్న దేవా, నీకు వందనాలు, నీకు స్తుతులు, స్తోత్రం. మరి యేసుక్రీస్తు సంఘములకు ఏది అవసరమో వేగిన దేవుడైనా నీ పరిపూర్ణమైన చిత్తముతో నెరవేర్చబోతున్న దేవా, నీకు స్తోత్రములైనా. మరి ఇచ్చిన నూతన దైవాజ్ఞను బట్టి నా వాక్యములో బహుబలంగా ఈ సంఘమును ముందుకు తీసుకువెళ్తున్న దేవా, సంఘానికి ఇచ్చిన వాగ్దానాన్ని కూడా నెరవేర్చబడుతున్న దేవా, నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభా. మరి ఆ కుటుంబానికి ఏది అవసరమో వేగిన దేవుడు ప్రతి అవసరం యేసునామములో విడుదల చేయబోతున్న తండ్రి, నీకు స్తోత్రములు. ఇక్కడ ఉన్న దైవ సేవకులను, విశ్వాసములను, నీతివారిని ప్రతి ఒక్కరినైనా నీకైనా ఆశీర్వాదములతో వారి కుటుంబంలో సంతోషములు, ఆనందములు, ఐశ్వర్యములు కలిగజేసే దేవుడు తండ్రి. అంటే ఆశీర్వాదములతో ఆమె తిరిగి పంపిస్తున్నందుకు వందనములు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటూ ఏ చెడ్డి ప్రాబ్లం సరిగ్గా చేర్చుకోండి. యేసు పరిశుద్ధ నామమును బట్టి వేడుకుంటున్నాము తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం కూడి వచ్చిన మనందరికీ యేసుక్రీస్తు సంఘం 3వ వార్షికోత్సవంలో
ప్రవేశించిన సంగమంతుడికి సదా తోడేంటి కాపాడును కాక. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించును కాక. సమాధానంతో వెళ్ళండి. అందరికీ వందనాలు.